నేను చెప్పే ఈ ఫిష్ కర్రీని వంట చేయడం రానోళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ముందైతే ఫిష్ని బాగా క్లీన్ చేసేసుకొని అందులో పసుపు, కారం, సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అలా బాగా మ్యారినేట్ చేసుకొని ఒక 10 to 15 minutes సైడ్ ఉంచుకుందాం. నేను చాలా ఈజీ ప్రాసెస్ చెప్తున్నా, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితే టేస్ట్కి వాల్యూ అనేది యాడ్ అవుతుంది. అలా ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1/2 tablespoon పసుపు అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోస్ కూడా యాడ్ చేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఓల్డ్ డేస్లో ఫిష్ కర్రీ చాలా టేస్ట్ ఉండేది. ఇప్పుడు కొత్త కొత్త వెరైటీస్ వచ్చేసి దానికి టేస్ట్ అంతా పోతుంది అనుకుంటున్నాం కదా. నేను చెప్పేది ఓల్డ్ స్టైలే. అలా టొమాటోస్ అంతా కుక్ అయిపోయిన తర్వాత దాన్ని అంతా తీసుకొచ్చేసి మనం ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న దాంట్లో పోసుకొని అలాగే చింతపండు రసం కూడా పోసుకోవాలి. చింతపండు రసాన్ని లూజ్గా కలపొద్దు, గట్టిగా కలుపుకొని పోసుకోండి. అప్పుడే పులుసు చిక్కగా ఉంటుంది, కర్రీ సూపర్గా కుదురుతుంది. అవన్నీ కలిపిన తర్వాత 10 minutes బాయిల్ చేసుకోవాలి. అందులో చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ అదిరిపోతుంది. ఇప్పుడు కరివేపాకు అండ్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎప్పుడైనా లో ఫ్లేమ్లో కుక్ చేస్తేనే కర్రీ అనేది సూపర్ వస్తుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.